రే బాబా రే రోలింగ్ ఇక్కడ. అవునా భయ్యా, జరా చాటింగ్ ఆపరా? అదే ఎప్పుడు చూడు ఆ వాట్సాప్ ఫేస్బుక్ అవేనా? జర నేను మాట్లాడదాం అనుకుంటున్నా కదా, జర్రా చూడరా? అదే పిల్ల నువ్వు కొంచెం వాల్యూమ్ ఎక్కువ పెంచు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 68 సంవత్సరాలు అవుతుంది. నా చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని. నేను 10th క్లాస్కి వచ్చినప్పుడు చదివాను ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని. నేను ఇంటర్లో డిగ్రీలో అదే చదివాను ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని. ఇంకా 100 ఏళ్ళైనా సరే అదే వింటాం ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని. మన ఆర్మీ దేశం కోసం బార్డర్లో కనురెప్ప వేయకుండా కాపాడుతుంది. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు? స్కాములు చేస్తున్నారు, రేపులు చేస్తున్నారు, పైసలు తీసుకుని ఓట్లు వేస్తున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ఉంటే ఏ హీరోనో హీరోయిన్స్నో లేదంటే సెలబ్రిటీస్ని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయిస్తారే కానీ మన కోసం కష్టపడుతున్న సోల్జర్స్ని ఎప్పుడైనా తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించారా? లేదు. మనం గవర్నమెంట్ స్కూల్లో చదవం, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాం, గవర్నమెంట్ బస్సులు అంటే మనకి ఇష్టం లేదు, కానీ గవర్నమెంట్ జాబులు మాత్రం కావాలి భయ్యు. ఎప్పుడో రాసిన రాజ్యాంగాన్ని చిన్న చిన్న మార్పులు చేసి ఇప్పటికీ అదే ఫాలో అవుతాం. మన దేశ రాజకీయ నాయకులు దర్జాగా తిరగడానికి సెక్యూరిటీ ఉంది, కానీ మన ఆడబిడ్డ రేప్కి గురవుతున్న సెక్యూరిటీ లేదు. ఆల్ ఆర్ ఈక్వల్ అంటాం, కానీ క్యాస్ట్ల కోసం కొట్టుకుంటాం. మీరు మారాలని నేను చెప్పట్లేదు భయ్యో, మీరు మారకండి. పైసలు తీసుకొని ఓటేయండి, స్కాములు చేయండి, క్యాస్ట్ల కోసం కొట్టుకోండి, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి భయ్యో. సో ఎవడు మారద్దు. అయినా మనల్లో దేశభక్తి ఎప్పటివరకు ఉంటుందో తెలుసా? ఆగస్టు 15కు రిపబ్లిక్ డేకో చాక్లెట్లు ఇస్తారు కదా, ఆ చాక్లెట్ తినేంత వరకే మనలో దేశభక్తి. ఆ తర్వాత దేశభక్తి ఏమవుతుందో తెలుసా? మనం విసిరేసిన చాక్లెట్ వేఫర్ మీద రోడ్డు మీద పడుతుంది. ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ప్రతి ఒక్కడు జెండాలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు, కానీ ఏ ఆగస్టు 15కు రిపబ్లిక్ డేకో ఎవ్వడు జెండాలు పట్టుకోరు. అయినా జెండాలు ఉండాల్సింది షర్ట్ల మీద కాదరా, గుండెల్లో దేశభక్తి ఉండాలి. అబ్బో రే ఎక్కువైందిరా. మీరు మారర్రా, మీరు మారరు.